నమస్తే. ఈరోజు ఈ వీడియోలో మీకు తెలంగాణ ప్రాంతంలోని గ్రామ దేవతల గురించి తెలుపుతాం. తెలంగాణ ప్రాంతంలోని గ్రామాలలో చాలా పేర్లతో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. ఆ దేవతలలో చాలా ప్రాముఖ్యమైన దేవతలు, అందరికీ తెలిసిన పేర్లు పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ అను దేవతల పేర్లు. ఈ దేవతల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గ్రామాలను, పంటలను, పశువులను, మనుషులను రోగాల నుండి, ప్రమాదాల నుండి, ఉపద్రవాల నుండి రక్షిస్తారని ప్రజల నమ్మకం. ఆ దేవతలలో ఒక దేవత పోచమ్మ. ఈమెను పోషించే అమ్మ అని పిలుస్తారు. అందువల్లనే పోచమ్మ అని అన్నారు. ఈమె ప్రజలకు జీవన ఉపాధిని, పోషణను కల్పిస్తుంది. ముఖ్యంగా పశువులకు, మనుషులకు రోగాలు రాకుండా కాపాడుతుంది అని నమ్ముతారు. ఈమెకు పసుపుతో అలంకరించి పూజిస్తారు. ఈమెకు పసుపును సమర్పిస్తారు. అలాగే మరొక దేవత పేరు ఎల్లమ్మ. ఈమె గ్రామ సరిహద్దులను కాపలాగా ఉంటుంది. ఎల్లలు కాపలా కాసే దేవత కాబట్టి ఎల్లమ్మ అంటారు. అంటే ఎల్లలు అంటే సరిహద్దులు అని అర్థం. ఈమెను రేణుకాదేవి అవతారంగా కూడా భావిస్తారు గ్రామీణులు. ఈమె రోగాలు రాకుండా కాపాడుతుందని, అలాగే మనుషులని, పశువులని, గ్రామాన్ని పూర్తిగా కాపాడుతుందని బలమైన విశ్వాసం. మరొక దేవత పేరు మైసమ్మ. ఈమె ఒరిజినల్గా పిలిచేది, శాస్త్ర ప్రకారం పిలిచే పేరు మహిషాసుర మర్దిని. ఈ మహిషాసుర మర్దిని గ్రామీణ ప్రాంతాలలో మైసమ్మ అని పూజిస్తారు. ఈమె దుష్ట శక్తుల నుండి గ్రామాన్ని కాపాడుతుందని ప్రజల నమ్మకం. అలాగే చెరువు కట్టలను రక్షించి నీటిని ప్రసాదిస్తూ, నీటి ప్రవాహాన్ని కంట్రోల్ చేస్తూ పంటలను కాపాడుతుంది అని నమ్ముతారు. అందువల్లనేమని కట్ట మైసమ్మ అని కూడా పిలుస్తారు. మరొక దేవత పేరు పుట్టమ్మ లేదా నాగేశ్వరమ్మ అని పిలుస్తారు. పాములు ఎక్కువగా సంచరించే ప్రాంతాలలో ఉండే ఈ దేవత పేరే పుట్టమ్మ. ఈమె పుట్టలో వెలిసింది అని చెబుతారు. ఈమె ప్రజలని ఈ పాముల వల్ల కావచ్చు, తేళ్ల వల్ల కావచ్చు, ఇలాంటి వాటి వల్ల ప్రమాదాలు రాకుండా గ్రామాన్ని, పశువులని, ఇలాంటి అందరినీ కూడా కాపాడుతూ ఉంటుందని బలమైన విశ్వాసం. అలాగే మరొక దేవత పేరు ముత్యాలమ్మ. ముత్యము అనే పదం ఒకప్పుడు వ్యాధులని, అంటే ఎలాంటి వ్యాధులు అంటే తట్టు, పొంగు వంటి వాటిని సూచిస్తుంది. ఇప్పుడు చికెన్ పాక్స్ అని, మిజల్స్ అని ఇలాంటివి చెప్తా ఉన్నారు. అలాంటి వ్యాధులను సూచిస్తుంది. ఈమె ఇలాంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది కాబట్టి ఈమెని ముత్యాలమ్మ అని పూజిస్తారు. ఈ అమ్మవారికి పసుపు, కుంకుమ, వేపాకులు, పెరుగన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఔషధ తత్వాలు కలిగి ఉన్న పదార్థాలు. కాబట్టి ఈ తల్లి రోగాల నుండి కాపాడుతుంది. కాబట్టి ఈ నైవేద్యాన్ని సమర్పిస్తారు. అలాగే మరొక దేవత పేరు పోలేరమ్మ. ఈ దేవత పొలిమేర అంటే సరిహద్దులలో ఉండి గ్రామాన్ని కాపాడుతుంది. ఆమెకి పోలేరమ్మ అని పేరు వచ్చింది. మొదట పొలిమేరమ్మ అని పిలిచేవారు. ఆ తరువాత కాలంలో పోలేరమ్మ అని పిలవడం మొదలుపెట్టారు. అలాగే మరొక దేవత పేరు గంగమ్మ. మనం సాధారణంగా గంగా అనగానే నీటిని తలుచుకుంటాం. సో కాబట్టి అన్ని రకాల నీటిని, అంటే మన దగ్గర ఎట్లా ఉంటుందంటే గోదావరి నది, కృష్ణా నది, గంగా నది ఇలా విభజిస్తాం. కానీ నీళ్లు అనగానే గంగా స్వరూపంగానే భారతదేశంలోని ప్రజలు భావిస్తారు. కాబట్టి ఈమెను నీటికి సంబంధించిన దేవతగా భావించి గంగమ్మ అని భక్తులు పూజిస్తారు. అలాగే వీరందరికీ గాను ఒక తమ్ముడున్నాడు. ఆ తమ్ముడి పేరే పోతురాజు. గ్రామ దేవతలకు పోతురాజుని తమ్ముడు అని భావిస్తారు. ఈయన గ్రామ దేవతలకు అండగా ఉండి ఎలాంటి ఉపద్రవాలు, ప్రమాదాలు గ్రామానికి రాకుండా, ప్రజలకు రాకుండా కాపాడుతారని గ్రామీణ ప్రజల బలమైన విశ్వాసం. అలాగే పోతురాజుకు చెందిన ఒక జానపద కథ కూడా ఉంది. ఒకసారి శివపార్వతులు విహారానికి వెళ్ళినప్పుడు పార్వతీదేవి ఒక కొలను నుండి 7 దోసిళ్ల నీళ్లు త్రాగుతుంది. అప్పుడు ఆమెకి 7 కన్యలు జన్మిస్తారు. ఆ 7 సప్తమాతృకలు అని అంటారు. ఆ 7 గ్రామ దేవతలని కూడా పిలుస్తారు. వీరు స్వతంత్ర భావాన్ని కలిగి ఉన్నవారు. కాబట్టి వారిని అక్కడే వదిలివేయాలి అని పరమశివుడు నిర్ణయిస్తాడు. కానీ వారి రక్షణ ముఖ్యమైనటువంటిది కాబట్టి వారి రక్షణ కొరకు శివుడి గణములలో ఒకరిని సృష్టించి ఆయనకు పోతురాజు అను పేరు పెట్టి వారి రక్షణకు ఉంచాడు అని చెబుతారు. ఈయన తన అక్కలను రక్షిస్తూ వారికి అండగా ఉంటూ గ్రామాలను, ప్రజలను రక్షిస్తాడు. మొత్తం మీద తెలంగాణలో ఈ గ్రామ దేవతలు ఆధ్యాత్మికంగా, సామాజికంగా ఎంతో గొప్ప స్థానాన్ని పొందారు. వీరు గ్రామ ప్రజలు, గ్రామాలను అన్ని రకాల ప్రమాదాల నుండి రక్షిస్తారని తెలంగాణ ప్రాంతంలోని ప్రజల బలమైనటువంటి విశ్వాసం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని విషయాలతో మరికొన్ని వీడియోలు చేస్తాం. దయచేసి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.